హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మటన్ కర్రీ చేశానండి. అది ఎలాగో మీరు కూడా చూడండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులోని కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. అవి కొంచెం వేగాక కరివేపాకు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న దాంట్లోని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలండి. మీలో ఎంతమందికి మటన్ కర్రీ అంటే ఇష్టమో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఇవాళ స్పెషల్ ఏంటంటే మా వదిన వండారండి మటన్ కర్రీ. ఆవిడ చాలా బాగా వంట చేస్తుంది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను. ఈజీ వేలో మటన్ కర్రీ ఎలా అయిపోతుందో మీరు కూడా చూడండి. ఈజీ రెసిపీ అండి. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన దాంట్లోని ఉల్లిపాయలు టమాటా పేస్ట్ చేసుకోవాలండి. ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. అలా వేసిన దాంట్లోని కొంచెం ఉప్పు కారం పసుపు వేసి బాగా వేగనివ్వాలి. అలా వేగిన దాంట్లోని మటన్ వేసుకోవాలండి. మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న దాంట్లోని జీలకర్ర పొడి ధనియాల పొడి చికెన్ మసాలా మటన్ మసాలా వేసుకోవాలండి. అలా వేసుకొని మటన్ బాగా మగ్గనివ్వాలి. అది వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తోని మటన్ బాగా మగ్గితే దాని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అలా మగ్గిన దాన్ని 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చుకోవాలి. అలా ఉడకనిస్తే మటన్ చాలా జ్యూసీగా వస్తుందండి. అంతే, మటన్ కర్రీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు కూడా ఈ మటన్ కర్రీ నచ్చుతుంది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.